వెల్కమ్ బ్యాక్ టు క్రియాన్ క్రియేషన్స్, మీ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ విత్ మీ. ఈ విధంగా నాకు సపోర్ట్ చేయండి. మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఈరోజు మీ తమ్మునే చూసారు కదా, మార్చి 29 అంటే ఈరోజు మనకు సూర్యగ్రహణం అన్నట్ట. సూర్యగ్రహణం ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని చిన్న ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే నేను చేయబోతున్నాను, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో మరి డైరెక్ట్ అయితే మన వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో గో టు వీడియో అనమాట, స్కిప్ చేయకుండా చూడండి, మేబీ యూస్ఫుల్ అవ్వచ్చు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ కాబట్టి. మార్చి 29, 2025 శనివారం, పాల్గొన మాస అమావాస్య, చంద్రుడు ఉత్తరాభాద్ర నక్షత్రం మీనరాశిలో ఉండగా సూర్యుడు, చంద్రుడు, రాహు ముగ్గురు మీనరాశిలో సంచరించే సమయంలో రాహుగ్రస్త సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పాటించాల్సిన నియమాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ సూర్యగ్రహణం ఏ విధంగా ఏర్పడుతుందంటే చూడొచ్చు, మనకు సూర్యుడు, చంద్రుడు, రాహు ముగ్గురు అనేది మీనరాశిలో సంచరించే సమయంలో రాహుగ్రస్త సంపూర్ణ సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది అనమాట. ఈ టైంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరి ఎలాంటి నియమాలు పాటించాలని చెప్పేసి చిన్న ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట మీకోసం అయితే చేస్తున్నాను. మనకి ఏంటంటే ఈరోజు అమావాస్య కదా, అమావాస్య అనే చంద్రుడు ఉత్తరాభాద్ర నక్షత్రం మీనరాశిలో ఉంటుందన్నమాట. ఉత్తరాభాద్ర నక్షత్రం మీనరాశిలో ఉండగా సూర్యుడు, చంద్రుడు, రాహు ముగ్గురు అనేది ఈ ఒకే రాశిలో ఉండి ఒకే విధంగా ఉండడం వల్ల ఈరోజు సంపూర్ణ సూర్యగ్రహణం అయితే ఏర్పడుతుంది. దీనికి సంబంధించి మనం ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి రూల్స్ అనేది అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది చూద్దాం. మరి ఇప్పుడు పండితులు, ఖగోళ శాస్త్రవేత్తలు మార్చి 29న సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుందని చెప్తున్నారు. పండితులు ప్లస్ ఖగోళ శాస్త్రవేత్తలు కూడా మనకు మార్చి 29న సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుందని చెప్తారు. ఈ సూర్యగ్రహణం ఏర్పడే పరిస్థితులను బట్టి పశ్చిమ దేశాల్లో యుద్ధ వాతావరణం పెరగడం, ఆర్థిక మాంద్యం కరగడం, ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు ఇబ్బందితో కూడుకున్న వాతావరణం ఉండటం, రాజకీయ నాయకులు తీసుకునే నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయని పండితులు చెప్తున్నారు. సో పండితులు చెప్తున్న ప్రకారం చూస్తే మాత్రం కొన్ని అయితే ఆటంకాలు ఉన్నట్టున్నాయి. అవి ఏంటి అని చూస్తే మనకి సూర్యగ్రహణం ఏర్పడే పరిస్థితులను బట్టి చూస్తే పశ్చిమ దేశాల్లో యుద్ధ వాతావరణం పెరగడం, ఆర్థిక మాంద్యం అంటే మనకు ఆర్థికంగా కూడా ఆర్థిక మాంద్యం కలుగుతుంది అనమాట. ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు ఇబ్బందితో కూడుకున్నటువంటి వాతావరణం ఉంటుందట. రాజకీయ నాయకులు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల కూడా ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఈ రోజు కొన్ని ఇబ్బందులు అయ్యేటువంటి సూచనలు అయితే ఉన్నాయంట ఈ సూర్యగ్రహణం వలన. సో కొన్ని ఇది పండితులు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అన్నమాట. పరిస్థితులని ఇట్లా ఉంటాయని చెప్తున్నారు పండితులు మాత్రం మనకు. ఈ సంపూర్ణ సూర్యగ్రహణం అమెరికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, కెనడా, ఐరోపా, ఆఫ్రికా మరియు కొన్ని పశ్చిమ దేశాల్లో కనిపించవచ్చునని చిలకమర్తి తెలిపారు. ఉత్తరాభాద్ర నక్షత్రం మీనరాశిలో ఈ సూర్యగ్రహణం ఏర్పడటం చేత ఈ గ్రహణం ఏ దేశాల్లో అయితే సంభవిస్తుందో ఆ దేశాల్లో నివసించే భారతీయులు, ముఖ్యంగా మీన, కన్య రాశుల వారు ఈ గ్రహణాన్ని చూడకపోవడం మంచిదని చిలకమర్తి తెలిపారు. సో మనకైతే ఇది మ్యాక్సిమం అయితే ఏ దేశాల్లో అయితే కనబడుతుందో సంపూర్ణంగా సూర్యగ్రహణం ఏర్పడుతుందో ఆ దేశాల్లో ఉన్నటువంటి మన భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్లస్ వాళ్ళ రాశులు ఉంటాయి కదా, మీనరాశి, కన్యరాశి వారైతే గ్రహణాన్ని చూడకపోవడం మంచిదని చెప్పేసి పండితులు చెప్తున్నారు చిలకమర్తి. ఈ సూర్యగ్రహణ ప్రభావం మీనరాశికి, మేషరాశికి, సింహరాశికి, ధనుస్సు రాశికి చెడు ఫలితాలను సూచిస్తాయని అయితే 4 రాశుల వరకు అయితే చెడు ఫలితాలు సూచిస్తాయట. అంటే చూడకపోవడం మంచిది అనమాట ఈ గ్రహణము మీనరాశి వాళ్ళకి, మేషరాశి వాళ్ళకి, ధనుస్సు రాశి వాళ్ళకి. సో నెక్స్ట్ వృషభం, మిథునం, తుల రాశులకు అనుకూల ఫలితాలు సంచరిస్తాయి. వృషభం, మిథునం, తుల రాశులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే అనుకూలంగా పరిస్థితులు అయితే ఉంటాయని సూచిస్తున్నాయి. మిగిలిన రాశులకు మిశ్రమ ఫలితాలు సూచిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. మిగిలిన పరిస్థితులు ఎవరైతే ఉన్నాయో అంటే మిగిలిన రాశుల వాళ్ళకైతే మిశ్రమ ఫలితాలు ఉంటాయంట. మనకు మెయిన్ ఏంటంటే వృషభం, మిథునం, తుల రాశులకు అయితే అనుకూలంగా పరిస్థితులు అంటే అనుకూలంగా ఉంటాయని చెప్తున్నారు జ్యోతిష్య నిపుణులు అయితే చెప్తున్న ఇన్ఫర్మేషన్ అనేది. గ్రహణ సమయంలో పాటించాల్సినటువంటి నియమాలు ఏంటి అంటే సూర్యగ్రహణ సమయంలో ఉపనయనం అయిన వారు గాయత్రి జపం చేయాలి. ఉపనయనం కాని వారు గురువుల ద్వారా పొందినటువంటి మంత్రోపదేశాన్ని అనుష్ఠానం చేయాలి. సో సూర్యగ్రహణ సమయంలో ఉపనయనం అయిన వారైతే గాయత్రి జపం చేస్తారు. ఉపనయనం కాని వారు ఏం చేస్తారంటే గురువుల ద్వారా పొందినటువంటి మంత్రోపదేశాన్ని అనుష్ఠానం చేయాలి. సూర్యగ్రహణ సమయంలో సూర్యారాధన చేయడం, రాహు గ్రహ జపం చేయడం మరియు దుర్గాదేవిని చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయట. సో మనకి ఏంటంటే సూర్యగ్రహణ సమయంలో ఆరాధన చేయడం ఒకటి, రాహుగ్రహ జపం చేయడం ఒకటి,
మరియు దుర్గాదేవిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పేసి మన జ్యోతిష్యులు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అన్నమాట. సూర్యగ్రహణ సమయంలో గ్రహానికి ముందు పట్టు స్నానం, గ్రహణం మధ్యలో మధ్యస్థానం, గ్రహణం పూర్తయ్యాక విడుపు స్నానం చేయాలంటే 3 సార్ల స్నానం చేయడానికి అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు. గ్రహానికి ముందు ఒకసారి పట్టు స్నానం అన్నమాట, గ్రహణం మధ్యలో మధ్యస్థానం, గ్రహణం పూర్తయినాక విడుపు స్నానం అని 3 సార్లు స్నానం చేస్తే బెస్ట్ అని చెప్తున్నారు. గ్రహణ సమయంలో ఆహారం వంటి వాటిపైన దబ్బాను ఉంచడం మంచిది. దర్బా అంటే తెలుసు కదా, గరకపోస అంటారు. సో దాన్ని ఉంచడం అయితే మంచిదంట. గ్రహణ సమయంలో మాత్రమే మన తినుబండారాలు ఏమైతే ఉంటాయంటే ఇంట్లో ఫుడ్ అవి వాటి మీద పెట్టడం బెస్ట్. గ్రహణ సమయంలో ధ్యానం ఆచరించడం శ్రేష్టం. ధ్యానం చేసుకుంటే ఇంకా చాలా మంచిది అని చెప్పేసి పండితులు అయితే చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. సో ఈ రోజు అయితే సూర్యగ్రహణం సంబంధించినటువంటి చిన్న ఇన్ఫర్మేషన్, నాకు దొరికిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.